హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్‌గా ఇంట్లోనే మనం 10 అంటే 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్‌ని. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే బయట ఫుడ్ మానేసి ఇంట్లోనే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రైసెస్ కోసం నేను 5 పొటాటోస్ తీసుకున్నాను. ఈ పొటాటోస్‌ని 2, 3 టైమ్స్ మంచిగా మట్టి లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత పైన చెక్కు మొత్తం తీసేయాలి. తర్వాత వీటిని మనం చిన్నగా, సన్నగా, పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి బయట 2 రకాల పొటాటోస్ దొరుకుతాయి. ఒకటి డ్రై పొటాటో, ఇంకొకటి పచ్చిగా ఉండే పొటాటోస్ దొరుకుతాయి. డ్రైగా ఉన్న పొటాటోస్ తీసుకుంటే మనకి ఇవి క్రిస్పీగా మంచిగా వస్తాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్. ఇప్పుడు చూడండి వీటన్నింటిని ఇలా పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్‌ని ఒక గంజులో వేసుకొని ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి వీటిని మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికిస్తే మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్ మనకి ముక్కలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని 60-70% ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉడికించుకోండి. అప్పుడే మనకి అన్నీ సమానంగా కుక్ అవుతాయి. లేదంటే పైన అలాగే ఉండిపోయి లోపల మెత్తగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత పక్కకి దించుకొని ఇప్పుడు ఇందులో నేను కూల్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కూల్ వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ ఏం లేకుండా అన్ని ఫ్రెంచ్ ఫ్రైసెస్‌ని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్ పైన తడి ఏమి ఉండకుండా ఇలా ఒక పొడి క్లాత్‌తో మొత్తం తుడుచుకోవాలి. ఈ ఫ్రైసెస్‌కి తడి అనేది ఉండకూడదు. ఇలా మొత్తం తడి లేకుండా పొడి క్లాత్‌తో తుడుచుకొని వీటన్నింటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర గనక కార్న్ ఫ్లోర్ గనక లేకపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్‌కి ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం పట్టేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్‌కి మంచిగా మనం కోటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్‌ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొన్ని కొన్ని తీసుకుంటూ ఫ్రైసెస్‌ని ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెడితే మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్ ఆయిల్ ఎక్కువ పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గ్యాస్ ఫుల్ పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం 2 టైమ్స్ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మనకి 50% ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని స్పూన్‌తో ఇలా తీసుకొని ఆయిల్ మొత్తం పోయేదాకా ఇలా పట్టుకొని ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన ఫ్రైసెస్‌ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకొని ఒక 50% ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా 50% ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 50% ఫ్రై అయిన ఈ ఫ్రెంచెస్‌ని కూడా మళ్ళీ ఆయిల్‌లో వేసుకొని ఇంకొక 50% మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ చేంజ్ అయ్యి మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి కలర్ చేంజ్ అయితుంది కదా! ఇలా కలుపుతూనే మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఇవి మనకి కొన్ని ఫ్రై అయిపోయి మిగిలినవి అలాగే పచ్చిగా ఉండిపోతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటిని కూడా తీసి ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన 50% కుక్ అయినవి కూడా అవి కూడా ఇందులో వేసుకొని అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్‌ని మనం 2 సైడ్స్ ఫ్రై చేయడం వల్ల ఇవి క్రిస్పీగా, టేస్టీగా రెడీ అయిపోతాయి ఇవి ఫ్రెంచ్ ఫ్రైసెస్.
చూడండి ఇవి మిగిలినవన్నింటిని కూడా నేను ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి నేను వీటిపైన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ కారం వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. ఆయిల్ కూడా మనకి పీల్చుకోలేదు చూసారా? ఇలా నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీకు కూడా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. క్రిస్పీగా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే వాళ్ళు కూడా బయట ఫుడ్ అడగకుండా ఇంట్లోనే హ్యాపీగా తినేస్తారు. ఇలా సాస్‌లో ముంచుకొని తిన్నా కూడా సూపర్‌గా ఉంటాయి. మీకు ఎలా నచ్చితే అలా తినండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే. Thank you for watching. Bye.